मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण कृष्ण मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद कुवलयपीठ मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देवा मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देवा शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित दप गरि पगरि सदस सरि ग पद स द प गरि पगरि सदस स सरि रि ग ग पद स स द प प गरि रि पगरि सदस सरि ग रि ग प ग पद स द प गरि पगरि सदस द प गरि पगरि सदस द प गरि पगरि सदस కంసుడు దేవకి అన్న చెల్లెలు అన్న అంటే చెల్లెలకు చెల్లెలు అంటే అన్నకు చాలా ప్రీతి ప్రేమ తన చెల్లెలు దేవకికి వివాహం చేస్తాడు వసుదేవుడి నుంచి తర్వాత కొన్ని రోజులకు ఆకాశవాణి భవిష్యత్ చెప్తుంది ఏమని నీ చెల్లెలకు పుట్టబోయే 8వ బిడ్డతో నీకు మరణం ఉంటుంది అని చెప్తుంది నీ చెల్లెలకు పుట్టబోయే 8వ బిడ్డతో నీకు మరణం ఉంటుంది అని చెప్తుంది అప్పుడు కంసుడు భయపడిపోయి తన బిడ్డ వల్ల నాకు మరణం సంభవిస్తుంది కదా తన తల్లినే లేకుండా చేస్తే చంపేస్తే సంహరిస్తే సరిపోతుంది కదా అని తన సొంత చెల్లిని దేవకిని చంపడానికి ప్రయత్నిస్తే దేవకి భర్త అయినటువంటి వసుదేవుడు కంసుడితో కాళ్ళ మీద మాట్లాడేసి నా భార్యను చంపకూడదు నవవధువు పైగా నీ సొంత చెల్లి అని బ్రతిమలాడుకోగా వాళ్ళిద్దరూ ఒక వాగ్దానానికి రావడం జరుగుతుంది అదేంటంటే నాకు పుట్టే బిడ్డ ద్వారానే కదా నీకు మరణం అంటున్నావు నాకు పుట్టే ప్రతి బిడ్డను కూడా నీకు అప్పచెప్తాను నేను నువ్వు అన్ని ఏమైనా చేసుకో అని చెప్తానన్నమాట సరేనని చెప్పేసి ఎవరైతే మొదటగా పురుషుడు పుట్టాడనమాట ఒక పిల్లాడు ఆ పిల్లాడు వాగ్దానం ప్రకారం ఈ వసుదేవుడు కంసుడికి అప్పచెప్తాడు తర్వాత కంసుడు ఆలోచించి 8వ బిడ్డతో కదా నాకు మరణం ఉండేది
కాబట్టి మొదటి బిడ్డతో నాకు అవసరం లేదు, సరే వెళ్ళి పెంచి పోషించుకోండి అని చెప్తాడు. ఆ తర్వాత ఒకరు అలా 6 మంది పుడతారు. తర్వాత నారద మహర్షి వస్తారు. నారద మహర్షి వచ్చి వీళ్ళు దేవాంశభూతులు, వీళ్ళు దేవతలు సంబంధించిన వారు, వీరు 6 మంది ఉన్నారు, వీళ్ళని నువ్వు చంపాలి, సంహరించాలి, ఉండనివ్వకూడదు అని దుర్బుద్ధి చెప్పేస్తారన్నమాట. అప్పుడు కంసుడు మళ్ళీ దుర్బుద్ధి కొట్టి ఏవో మాటలు నారదుడు చెప్పడం వల్ల ఈ శ్రీకృష్ణుడు కంస మహర్షి 6 ఉన్నారు కదా, 6 పుట్టారు, 6 నా చెంతకు తీసుకురండి అని చెప్తాడు. ఈ వసుదేవుడు 6 మందిని మాట ప్రకారం ఈ కంసుడి దగ్గరికి తీసుకెళ్తాడు. కంసుడి దగ్గర తీసుకెళ్తే ఆ 6 మందిని సంహరించేస్తాడు కంసుడు. ఆ తర్వాత 7వ వాడు ఎవరు? బలరాముడు. 7వ వాడు బలరాముడు. ఈ బలరాముడు దేవకి కడుపులో పిండంగా మారిన తర్వాత ఇతన్ని కూడా చంపేస్తాడేమో అన్న ఉద్దేశంతో రోహిణి అనేటువంటి ఇంకొక ఆమె గర్భంలోకి ఈ పిండాన్ని పంపించడం జరుగుతుందన్నమాట మాయ ద్వారా. అప్పుడు బలరాముడు రోహిణి గర్భంలో పెరిగి పెద్దవాడవుతాడు. బలరాముడు సేఫ్. తర్వాత శ్రీకృష్ణుడు 8వ వాడు పుడతాడు. మహావిష్ణు అవతారమైనటువంటి 8వ అవతారము శ్రీకృష్ణుడు. 8వ వాడు పుడతాడు. పుడతానే ఈ దేవకి వసుదేవులు తమ శిశువును చంపేస్తాడేమో కంసుడు అన్న ఉద్దేశంతో రేపల్లెలోని యశోదా నందులకు అప్పచెప్తారు. దేవకి వసుదేవులు యశోదా నందనుడికి రేపల్లెలో ఉన్నటువంటి వారికి అప్పచెప్తారన్నమాట. ఆ విషయము కంసుడికి తెలియదు, నిదానంగా తెలుస్తుందన్నమాట. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు కంసుడు తెలుసుకొని వారితో యుద్ధం చేసి తర్వాత శ్రీకృష్ణుడు కంసుడిని చంపేస్తాడు, సంహరిస్తాడు. శ్రీకృష్ణుడు కంసుడిని సంహరిస్తాడు. సంహరించిన తర్వాత ఈ దేవకి వసుదేవులు కదా తల్లిదండ్రి మీరు రేపల్లెకి వచ్చిన తర్వాత చెప్తారన్నమాట, ఏంటి నాన్న కృష్ణ నాకు ఏంటి ఈ పుత్రవాత్సల్యం, నాకు శిశువు ఎప్పుడు నువ్వు దూరమైనావు, ఇప్పుడు పెద్దవాడిపోయినావు, నాకు నీ ఎడబాటు ఉన్నది, ఎందుకు ఈ విధి అని అడుగుతారు. అడుగుతుందన్నమాట. అడిగితే చెప్తుంది ఏమని, అమ్మా ఒకానొక యుగంలో నువ్వు కైకేయివి, నేను దశరథ మహారాజు కౌసల్య మాతకు పుట్టినటువంటి రాముడిని నేను, కాబట్టి నువ్వు అప్పుడు ఆ యుగంలో ఆ కాలంలో నన్ను నా తల్లిని దూరం చేశావు, నాకు పట్టాభిషేకం చేస్తున్న సమయంలో నన్ను అడవికి పంపించావు, కాబట్టి నీకు అప్పుడు కౌసల్యకు ఆ రాముడికి పుట్ట వాత్సల్యం దూరం చేశావు వాటి ప్రేమను ఈ జన్మలో నీకు కూడా నీ బిడ్డ దూరం అయ్యావు, బిడ్డ ప్రేమ పొందలేకుండా పోయావు అని చెప్పాడు అనమాట. కాబట్టి అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు ఏమని, తప్పులు పాపాలు చేయకూడదు, చేశారంటే ఈ జన్మలో కాకపోయినా ఏ జన్మలో అయినా అనుభవించాల్సిందే అని చెప్తారన్నమాట. కాబట్టి మనమందరం కూడా తప్పులు చేయకూడదు. తర్వాత శ్రీకృష్ణుడి బాల్యమంతా కూడా బృందావనం గోకులంలో జరుగుతుంది. బృందావనం అంటే బృంద అంటే తులసి మొక్క, తర్వాత వనం అంటే చెట్లు అడవి. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా తులసి మొక్కలు విరివిగా ఎక్కువగా అక్కడ ఉండడం వల్ల ఆ ప్రాంతాన్ని బృందావనం అని పిలవడం జరిగింది. తర్వాత గోకులం, గోకులంలో ఆవులు ఎక్కువగా ఉన్నాయన్నమాట ప్రాంతంలో, కాబట్టి ఆ ప్రాంతానికి గోకులం అని పేరు రావడం జరిగింది. తర్వాత ఈ శ్రీకృష్ణుడు బాల్యమంతా కూడా గోకులంలో బృందావనంలో గడిచిపోయింది. తర్వాత రాధాను ప్రేమిస్తాడు, కానీ చివరిగా అయితే రుక్మిణీదేవిని పెళ్లి చేసుకుంటాడు. రుక్మిణి, తర్వాత సత్యభామ, జాంబవతి, తర్వాత కాళింది, భద్ర, లక్ష్మణ అనేటువంటి 8 మంది భార్యలే శ్రీకృష్ణుడికి. ఓకే, థ్యాంక్ యూ.